నాకొక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఇనంగానే నాకు సర్రమని గాలింది. ఏం అప్డేట్ అన్నా? ఎందుకు గాలింది? ఏమైందని అంటారా? చెప్తా. నిన్న నైట్ ప్రోమో వచ్చింది చూసిరా టీవీలో? అదే టుమారో ప్రోమో అని మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మా టీవీలో వస్తుంది కదా, చూసిరా? చూడకపోతే ఆ ప్రోమోని మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తా, చూడురి. కింద కామెంట్లో ఫస్ట్ కామెంట్ మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇస్తా. దాంతో సరే అది చూడకపోయినా పర్లేదు, చాలా నీట్గా అందులో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దాంతో పాటుగా మన మిడ్ నైట్ ముచ్చట్లలో 2-3 ముచ్చట్లు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అట్నే ఇంకొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తా. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో కొన్ని అప్డేట్స్ని చెప్పిన, యాక్చువల్లీ అప్డేట్స్నే చెప్పిన, మెయిన్గా ఎపిసోడ్ ఏముందో అవుతుంది కాబట్టి అప్డేట్స్ చెప్పిన. సో అది చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరు. అండ్ ఇందులో కూడా ఇంకొన్ని అడిషనల్ అప్డేట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాత లైక్ కొట్టి కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. నేను మీ శ్రీప్రభు శ్రీనివాస్, అసలు SC65 సీజన్ ఎండింగ్కి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత కూడా మనం మన పనికొచ్చే ఛానల్, అదే పనికొచ్చే ముచ్చట ఛానల్ ఉంది కదా, అందులో పనికొచ్చే ముచ్చట్లు, హెల్త్ రిలేటెడ్, సోషల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా, ట్రెండింగ్ న్యూసెస్ అవన్నిటి గురించి మాట్లాడదాం. రైట్? ఇందులో కూడా ఏదైనా చేసే ప్రయత్నం చేస్తా. మూవీ రివ్యూస్ కంటిన్యూ చేద్దాం. ఎందుకు ఆపడం కదా? టికెట్ పైసలు అయితే వస్తాయి. చేసే ప్రయత్నం చేస్తా. రైట్. సరే, మనకి నిన్న నైట్ ప్రోమోలో ఏముందంటే ఇది ఫేర్ కాదు అని ఒక టాస్క్ని చూపించారు. టాస్క్ని ఎందుకు చూపించారు అయ్యా? నామినేషన్ చూపిస్తారు కదంటే నామినేషన్స్ లేవు. నామినేషన్స్ ఎత్తేసిరే. హే, ఎందుకు ఎత్తేసిరంటే చివరి దశలో ఇప్పుడు నామినేషన్స్ పెట్టుకొని ఉంటే కనుక కొంతమందికి అన్యాయం జరుగుతుంది అని అనుకున్నట్టున్నాడు బిగ్ బాస్ మామ, అనుకున్నట్టున్నాడు. ఎందుకంటే మామూలుగా ఈ వారం నామినేషన్లో పెడితే కనుక టికెట్ టు ఫినాలే ఉన్న కళ్యాణ్ పడాలకి నామినేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. అట్లుంటే కళ్యాణ్ పడాల విన్నింగ్ రేస్లో ఇంకొంచెం వెనకబడతాడు. ఎందుకంటే పోయిన వారం నామినేషన్లో లేడు. ఎందుకంటే మనకి లాస్ట్ కెప్టెన్ అయిండు. లాస్ట్ కెప్టెన్ అవడంతో పోయిన వారం నామినేషన్లో లేడు. ఈ వారం టికెట్ ఫినాలే, అంటే మొన్న టికెట్ ఫినాలే కొట్టింది కాబట్టి ఈ వారం నామినేషన్లో ఉండడు. డైరెక్ట్గా ఫినాలేకి పోయి అప్పుడు ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకో, చాలా ఇబ్బంది పాలయ్యేటోడు. కానీ దేవుని దయ, బిగ్ బాస్ దయ, ఆయనకు ఒక వరం వచ్చింది. ఆ వరమే నామినేషన్లో ఉండే వరం. అంటే నామినేషన్లో ఉంటాడు అంటే ఎలిమినేషన్ కోసం అని కాదు, నామినేషన్లో ఇవాళ అందరూ, అంటే ఈరోజు నైట్ ఎపిసోడ్లో అందరు నామినేషన్లోకి వస్తారు. వచ్చిరంటే అందరికీ నామినేషన్లో ఉండడంతో వాళ్ళకి ఈ ఓటింగ్ అనేది ఫినాలే దాకా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది కళ్యాణ్కి వచ్చిన గొప్ప వరం అని చెప్పాలి. అంటే ఫినాలే రేసు ఈరోజు నైట్ నుంచి 10:30 10+ ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది. ఇక అప్పటి నుంచి అయ్యో అవును, ఈరోజు నుంచి ఎపిసోడ్ లేట్ కదా, అది మెన్షన్ చేయలేదు ఎందుకు అసలు బిగ్ బాస్? లేట్ ఉందా లేదా? మరి నేను అనుకున్నా ఈరోజు నుంచి లేట్, December 8 నుంచి 9:30కి కాదు ఎపిసోడ్ 10కి అన్నట్టుగా అన్నారు. మరి అదేం చెప్పలేదు, చెప్పిరా? నేను గమనించలేదా కొంపదీసి? మరి నేనైతే చెప్పినట్టుగా అయితే వినలేదు. మరి ఏం చేస్తారు మరి ఇవాళ, అంటే ఈ వారం ఏమైనా ఆపుతురా? December 8 నుంచి పొదరిల్లు సీరియల్ 9:30కి అని చెప్పారు. మరి 9:30కి మా టీవీలో అదే వస్తుంది కదా, మరి ఏం చేస్తారు? ఇక వాళ్ళ ఇష్టం. ఏదన్నా చేయొచ్చు. టీవీలో చూపించారేమో, మరి మనకి హాట్స్టార్లో చూపించలేదు కానీ. సరే, అయితే మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి ఓటింగ్ పోల్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇంకా అప్పటి నుంచి వెళ్ళి మనకి ఫినాలే డే దాకా కూడా ఓటింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది చాలామందికి ప్లస్ అవుతుంది, ఎస్పెషల్లీ కళ్యాణ్కి ప్లస్ అవుతుంది. లేదంటే కళ్యాణ్కి ఈ 2 వారాలు నామినేషన్ లేకపోతే కనుక ఆ అలవాటు పడ్డ పానం అనేది అదొక సాత్రం ఉంటుంది కదా, ఇట్లా రెగ్యులర్గా ఒకటే తీరుగా ఉండే బండి కట్ అయిపోతుందండి. ఆ చైన్ అనేది కట్ అవుతుంది. అది కట్ కాకుండా మనకి పాపం కాపాడారు కళ్యాణ్కి. అయితే కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే, నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడో చెప్పింది, నేను మళ్ళీ చెప్తానా, నేను వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలి అని అనుకోవడం కాదు, కానీ నా సిక్స్త్ సెన్స్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే తెలుసు కదా మనది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. మొన్న నాగార్జున సార్ పేపర్, అంతకుముందు అదొకటని కాదు, ఎన్నో విషయాలు మనం అనుకుంటే అయినాయి. దానిలో భాగంగా నాకైతే నా సిక్స్త్ సెన్స్ ప్రకారం కళ్యాణ్ విన్నర్ అవుతాడని అనిపిస్తుంది. సో అందరూ చెప్తున్నట్టే మనం కూడా చెప్పాలి. డప్పు కొట్టాలంటే ఒక రకంగా ఇది డప్పు కొట్టచ్చు. ఎట్లంటే ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంటర్ అయ్యి ఒక అగ్ని పరీక్ష అనే షో ద్వారా ఇక్కడికి వచ్చి, అక్కడ కష్టపడి పైకి వచ్చి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సామాన్యుడి నుండి కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ నుండి టికెట్ టు ఫినాలే కొట్టాడు. టికెట్ టు ఫినాలే నుండి విన్నర్ అవ్వబోతున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ తర్వాత ఆ చరిత్రని మళ్ళీ తిరగరాయబోతుంది ఒకే ఒక వ్యక్తి, అది ఒక అసామాన్యుడు కళ్యాణ్ అని ఇట్లా మనం కూడా చెప్పొచ్చు. సో మొత్తానికైతే కళ్యాణ్ విన్నర్ అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది నా సిక్స్త్ మినిట్స్ ప్రకారం. సరే, ఇది మనకి నామినేషన్ ప్రక్రియ కదా, అంటే నామినేషన్ లేదు. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా అందరినీ నామినేట్ చేస్తున్నా, చలో అందరు నామినేషన్ కథ అయిపోయింది అని చెప్పేస్తారు బిగ్ బాస్ మామ. సో ఆ తర్వాత ఒక గేమ్ పెట్టిండు, ఒక టాస్క్ పెట్టిండు. అదే ఇది ఫేర్ కాదు అంటే ఫేరు అన్ఫేర్ కాదు, మ్యాటర్ ఏంటంటే ఇది జాతర కాదు అని పెట్టిండు. అంటే జాతర సెటప్ అంతా పెట్టిండు మొత్తం. అక్కడ అంతా కూడా కొంచెం కార్నివల్ థీమ్ అంటాం కదా మనం, కార్నివల్ థీమ్ పెట్టిండు. కానీ ఇది ఫేర్ కాదని పెట్టిండు.
ఎందుకో మరి డిఫరెంట్‌గా ఆలోచించిండు. 'బిగ్ బాస్' మామ అప్పుడప్పుడు గమ్మత్ గమ్మత్ ఆలోచిస్తాడు. అంత ఉల్టా పుల్టా అంటాడు కదా! ఆ టైప్‌లో ఆలోచించిండు. సరే ఇది ఫెయిర్ కాదు. ఇందులో భాగంగా ఏందంటే మొత్తం మంట రేపుతాడు అన్నట్టుగా పెట్టిండు. ఇది వారమంతా ఉంటదేమో అని నేను అనుకుంటున్నా. ఇది ఫెయిర్ కాదు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ కామన్ ఆడియన్స్ మనసుంటోళ్ళం పోయి అక్కడ వాళ్ళని క్వెషన్ చేసే అధికారం హిందీ 'బిగ్ బాస్'లో చాలా సార్లు చూసినాం. ఈవెన్ రివ్యూవర్స్ పోయి క్వెషన్ చేసిన సీన్‌లు కూడా ఉన్నాయి. ఈవెన్ టీవీ రిపోర్టర్స్ పోయి ఐ మీన్ యూట్యూబ్ ఇట్లా ఛానల్ వాళ్ళు ఇప్పుడు యాంకర్ శివ లాంటోళ్ళు అట్లాంటోళ్ళు ఉంటారు కదా! ఆళ్ళందరూ పోయి కూర్చొని ఇంటర్వ్యూలు చేసిన సిట్యుయేషన్స్ కూడా హిందీ 'బిగ్ బాస్'లో ఉన్నాయి. అట్లాంటోళ్ళందరూ పోయినాయి. మన తెలుగు 'బిగ్ బాస్'లో ఇప్పటివరకు అట్లాంటివి పెట్టలేదు కదా! ఫర్ ద ఫస్ట్ టైమ్ పెడుతున్నారు. కామన్ ఆడియన్స్ ఎవరైతే 'బిగ్ బాస్' లవర్స్ ఉంటారో కంటిన్యూగా 'బిగ్ బాస్'ని వాచ్ చేస్తే ఇష్టమున్నోళ్ళు ఉంటారో 'బిగ్ బాస్' పిచ్చోళ్ళు అంటాం కదా! ఆ బ్యాచ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫోన్‌లు చేసి మరి వాళ్ళే పిలిచిర్రు. ఒక 20 మంది కామన్ ఆడియన్స్ ఒక 20 మంది వరకు కామన్ ఆడియన్స్ అంతా కూడా 'బిగ్ బాస్' లవర్స్ అంతా కూడా రేపు హౌస్‌లోకి ఎంటర్ కాబోతున్నారు. రేపు అంటే ఐ మీన్ ఈరోజు ఎంటర్ కాబోతున్నారు. మనకు రేపు టెలికాస్ట్ అయిద్దన్నట్టు. సో, ఎంటర్ కాబోతున్నారు. వాళ్ళంతా కూడా క్వెషన్స్ అడగబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు 2:30 ఆ టైంలో లోపలికి ఎంటర్ అవుతారు. 2:30 నుంచి 6:30 దాకా హౌస్‌లో వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తారు. క్వెషన్స్ ఏస్తారు. ఇక్కడనే నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. ఎవరైనా మీ డౌట్స్, మీ క్వెషన్స్ ఎవరికైనా ఏ కంటెస్టెంట్‌కైనా ఈ క్వెషన్ అడిగితే బాగుంటది అని మీకు అనిపిస్తే గనక మీరు కింద కామెంట్‌లలో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళు చూస్తా ఉంటారు. మన రెగ్యులర్ ఆడియన్స్ వాళ్ళంతా కూడా మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. అందులో ఒక నలుగురు, ఐదుగురు అంటే మన కాంటాక్ట్ అయినోళ్ళైతే ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు. సో, వాళ్ళకి మనం క్వెషన్స్ ఇచ్చినాం. వాళ్ళు ఆ క్వెషన్స్ అడుగుతారు అక్కడ నాకు తెలుసు. మంచి మంచి క్వెషన్‌లు ఇచ్చిన గమ్మత్ గమ్మత్ ఇచ్చాం. మీ తరపున కూడా ఏదైనా క్వెషన్ ఉంటే గనుక కింద కామెంట్‌లలో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళు చూస్తారు. చూసి వాళ్ళు ఆ క్వెషన్ అడుగుతారు. అంటే వాళ్ళ దగ్గర కూడా మంచి బలమైన క్వెషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోతే గనుక మీ క్వెషన్‌ని వాడేసుకుంటారు వాళ్ళు. సో, మీరు కింద కామెంట్స్‌లో క్వెషన్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. ఆ! ఇది మనకు జరగబోతుంది. మునుపెన్నడూ జరగని విధంగా అనూహ్యంగా, అద్భుతంగా ఇది జరగబోతుంది. సో, మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కింద కామెంట్‌లో. ఇది ఫెయిర్ కాదు అన్న భాగంలో ఒకరోజు అది నడుస్తది. రైట్. అండ్ ఒకరోజు ఏం నడవబోతుందంటే ఇది ఈరోజు వాళ్ళు పోతారు. రేపు అన్న టెలికాస్ట్ అయిద్ది. మరి ఈరోజు ఏం టెలికాస్ట్ అయితది నైట్ అనంటే మీరు ఆ ప్రోమోలో చూసింది. ఇది ఫెయిర్ కాదు టాస్క్‌లో భాగంగా ఫస్ట్ ఏందంటే మీరు ఎంతకు వర్తి అంటే మీ పెర్ఫార్మెన్స్ ఎంతకు వర్తి. ఇప్పటిదాకా మీరు మీరు గట్టిగా ఆడిర్రా లేదా ఏదో నామినేషన్‌లలో ఏదేదో చెప్పుకున్నారు కదా! ఇప్పుడు మాత్రం ఇది మొత్తం ఫినాలేకి ఎఫెక్ట్ ఇచ్చేలాంటి ఒక టాస్క్ పెడుతున్నాం. మీరు ఇక్కడున్న వాటిలల్లో కొంత అమౌంట్లున్నాయి. అంటే అక్కడ బాక్సులు పెట్టిర్రు. సేమ్ మనకు అగ్ని పరీక్షలో పెట్టినట్టుగానే బాక్సులు పెట్టిర్రు. మీకు గుర్తుంది కదా! అగ్ని పరీక్షలో కూడా మనకు ప్రసన్న వాళ్ళకి ఇవ్వడం అట్లాంటియన్నీ ఉంటాయి కదా అందులో. అందులో భాగంగా సేమ్ అదే బాక్సుల సిస్టమ్ ఇక్కడ. సేమ్ లైక్ అబ్బా! సేమ్ అగ్ని పరీక్షలో ఏమేమైతే టాస్కులు మనకి మినీ బిగ్ బాస్ అది. ఆ గింతంత 15 రోజుల ఎపిసోడ్‌లో మొత్తం 3.5 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపినట్టయింది. సో, అదే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సేమ్ కైండ్ ఆఫ్ ఆ బాక్సులేంది, రాజ్యమేంది, యోధులేంది, యుద్ధాలేంది, అండ్ ఇక్కడేంది, బాక్సులు ఇవ్వడమేంది, వర్త్ ఏంది, ఇయన్నీ ఉన్నాయి కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అయితే ఇక్కడ 'బిగ్ బాస్' మామ పెట్టింది ఏందంటే మీకు 6 బాక్సులు పెట్టినాం. టోటల్‌గా ఉన్నది 7 కదా! 6 బాక్సులు ఎందుకు పెట్టినామంటే కళ్యాణ్ ఈ గేమ్‌లో ఉండడు. కళ్యాణ్ ఆల్రెడీ టికెట్ ఫినాలే కొట్టేసిండు. ఆయనకేం సంబంధం లేదు. రైట్ 6 బాక్సులు పెడుతున్నాం మేము. ఈ 6 బాక్సులలో 0 నుంచి 2.5 లాక్స్ వరకు ఉంది. 0 ఒక దానిలో, 50,000 ఒక దానిలో, 1,00,000 ఒక దానిలో, 1.5 లాక్ ఒక దానిలో, 2,00,000 ఒక దానిలో, 2.5 లక్షలు ఒక దానిలో పెట్టిండు. ఇట్లా పెట్టేసి ఇప్పుడు మీదికెళ్ళి మేము బాల్ ఇసురుతాం. ఉరికిపోయి బాల్ పట్టుకోవాలి. మాకు నటరాజ్ మాస్టర్ యాదికొస్తాడు ఈ బాల్ పట్టుడంటే. ఒక్కడు ఉరుకుడు గమ్మత్తుండేది. కొన్ని టాస్కులలో నటరాజ్ మాస్టర్ అబ్బా! మెస్మరైజ్ చేసిన టాస్కులున్నాయి. హారన్ పట్టుకోవడం అయితే ఏంది, ఈ బాల్ పట్టుకునే దాంట్లో కూడా ఆగమాగం చేసుడేంది గమ్మత్తుంటాయి. సరే. ఆ! అమ్మో! నటరాజ్ మాస్టర్ చేసిన సాహస కృత్యాలు కూడా ఉంటాయి. ఎంతో రిస్కీ షాట్స్ చేస్తాడు. ఒకదాని మీద ఒకటేసి, ఇంకోటేసి, దాని మీద ఇంకోటేసి, దాని మీద ఎక్కి, దాని మీద నిలబడి తీసుకోవడం. అబ్బో! అబ్బబ్బబ్బో! మామూలుగా ఉండదులే. సరే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ అమౌంట్ ఉంది కదా! ఇక్కడ 'బిగ్ బాస్' మేము ఏం అనౌన్స్ చేసిందంటే, మీరు ఈ 'బిగ్ బాస్' మీద ఎంతో కొంత గట్టి ముద్రేశారు కాబట్టి మీరు ఇక్కడి దాకా వచ్చిర్రు. అండ్ మిమ్మల్ని జనాలంతా మెచ్చిర్రు. సో, మీ కృషికి ఫలితం అయితే ఉంది. ఇక్కడి దాకా వచ్చిర్రంటే, అయితే ఇప్పుడు మీ కాంట్రిబ్యూషన్‌కి వర్త్ ఎంతవుతది అనేది మాత్రం మీరే ఇచ్చుకోవాలి. అక్కడ బాక్సులు ఉన్నాయి చూడండి అంటే, ఆ బాక్సులలో ఈ అమౌంట్స్ ఉన్నాయి. సరే. ఇప్పుడు ఆ బాల్ మీదకెళ్ళి ఇసిరేస్తాం. ఉరికిపోయి బాల్ పట్టుకోవాలి. ఎవరైతే బాల్ పట్టుకుంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళల్లో ఒకరికి అక్కడున్న అమౌంట్‌లో ఏ అమౌంట్ సెట్ అయిద్ది, వాళ్ళ పెర్ఫార్మెన్స్‌కి ఎంత వర్తీ పెర్ఫార్మెన్స్ అది, ఎంత ఇయ్యొచ్చు వాళ్ళకి అనేది ఇవ్వాలి మీరన్నారు. ఇప్పుడు కళ్యాణ్ టాప్ కంటెస్టెంట్‌గా ఉన్నాడని మరి కళ్యాణ్‌కి ఇచ్చే 70,000 కాకుండా అడిషనల్‌గా ఇత్తరా ఏమన్నా? ఇయ్యరు కదా! సరే ఏదో ఊరికే గేమ్‌లే. ఇదివరకు ఎంత టైం మీరు తీసుకుంటుర్రు ఒక ఎపిసోడ్‌లో, ఎంత టైం మీరు కనబడుతుర్రు అనుకుంటుర్రు? 8 మినిట్సా, 10 మినిట్సా, 5 మినిట్సా, 1 మినిటా, 0 మినిట్సా, 0.5 మినిట్సా ఇట్లని మనకు అప్పుడు పెట్టేది కదా టాస్క్. లైక్ అట్లాంటిదే ఇది కూడా. మీ పెర్ఫార్మెన్స్ ఎంతకి వర్త్ అనేది అడిగితే మనకి 'డిమాండ్ పవన్' క్యాచ్ పట్టినట్టుగా 1 పవన్ నీకు ఇస్తా 1,00,000కి వర్త్ అన్నట్టుగా, లేదంటే తనుజ 1,00,000 వర్త్ అన్నట్టు ఏదో చెప్తున్నట్టుగా అనిపించింది నాకు. సరే
అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనకున్న అప్డేట్స్ ప్రకారంగా ఇక్కడ వర్తీ కంటెస్టెంట్స్‌కి ఎంతెంత వచ్చిందంటే, ఇమాన్యుల్‌కి 2.5 లాక్స్ ఇచ్చిరంట. ఎవరిచ్చిరో గాని 2.5 లాక్స్ ఇచ్చిర్రు. అంటే అంతకు వర్తా అంటే యెస్. ఈ హౌస్‌లో 2.5 లాక్స్‌కి వర్త్ ఉన్న కంటెస్టెంట్ ఇమాన్యులే అని చెప్పాలి. ఎందుకంటే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ టాస్క్‌లో పర్ఫార్మెన్స్, ఫుల్ ఆన్ టాస్క్‌లో పర్ఫార్మెన్స్, ఎమోషనల్‌గా, బాండింగ్స్ వైస్‌గా, ఫ్రెండ్‌షిప్ వైస్‌గా అన్ని రకాలుగా ఒక్క నామినేషన్స్ అనే పాయింట్‌ని వదిలేస్తే 2.5 లాక్స్‌కి వర్త్ ఉన్న కంటెస్టెంట్ ఇమాన్యుల్ మాత్రమే. అక్కడ ఉన్నోళ్ళల్ల ఎవరు ఎంటర్‌టైన్ చేసిర్రు చెప్పండి? అసలు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది ఎవరు? ఆడియన్స్‌ని కడుపుబ్బా నవ్వించింది ఎవరు? ఆడియన్స్‌ని ప్రతి మూమెంట్ ఎంగేజింగ్‌గా ఉంచింది ఎవరు? లైవ్‌ని లైవ్లీగా మార్చింది ఎవరు? లైవ్ చూడాలంటే ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది ఎవరు? ఇంకొకరు తోడు లేరు నవ్వించడానికి. ఒక్కడే సోలోగా నవ్వించుకుంటూ పోయిండు. మనకు పోయిన సీజన్‌లోనన్నా అవినాషు, రీతు అండ్ టేస్టీ తేజ ముగ్గురున్నారు. ఆట బ్యాచ్ ముగ్గురు కలిసి ఎంటర్‌టైన్ చేసిర్రు. ఇక్కడ ఒక్కడే సోలోగా ఎంటర్‌టైన్ చేయాలి. భుజ స్కంధాల మీద లైవ్ నడిపించుకుంటూ పోయిండు ఎంటర్‌టైనింగ్‌గా. సూపర్, కంగ్రాచ్యులేషన్స్. 2.5 లాక్స్‌కి వర్త్. అంటే వర్త్ ఎంత అంటే 2.5 లాక్స్ అని చెప్పిచ్చిర్రు. అన్‌డౌటెడ్‌లీ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 2.5 లాక్స్ వర్త్. అంటే అందరికంటే టాప్ వర్త్. సెకండ్ వాళ్ళిచ్చింది ఎవరికంటే తనుజాకి ఇచ్చిర్రు. సరే ఓకే. తనుజాకి ఇచ్చిర్రు ఓకే. 2 లాక్స్ ఇచ్చిర్రు. తనుజ అంత ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉందా? అసలు లైవ్లీగా నడిపించిందంటే తనకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు భయ్. తన ఫ్యాన్స్‌కి తను కనబడితే హ్యాపీ. తను ఏం చేసినా చూస్తారు. తను ఏం చేసినా నచ్చుతది. కాబట్టి తనుజ టాప్ కంటెస్టెంట్. డిమాండ్ పవన్‌కి 1.5 లాక్స్ ఇచ్చిర్రంట. సుమన్ శెట్టి అన్న రూ. 1,00,000. ఇక్కడ రౌండప్ చేసుకొని సుమన్ శెట్టి అన్నకి రూ. 1,00,000 ఇచ్చిర్రు. వర్తీ కింద లక్షకి. అండ్ భరణి అన్నకి 50,000. మరి సంజనక్కకి 0 ఇచ్చిరంట. సంజనక్క 0 అన్వర్తి. అంటే తన కాంట్రిబ్యూషన్ ఈ సీజన్‌కి 0% కాంట్రిబ్యూషన్. అడ్డుమారి గుడ్డి దెబ్బలు ఆమె టాప్ 5 దాకా ఉరుకుతాంది. ఇప్పటిదాకా ఉంది అంటే ఊరికనే ఉందంతే అన్న సెన్స్‌లో ఎవరు కూడా ఆమెకి ₹1 వర్తీ కూడా పెట్టలేదు. ఈ హౌస్‌లో తన కాంట్రిబ్యూషన్ వర్త్ 0 అని ఇచ్చిరంట. ఇది నాకొచ్చిన అప్డేటు. ఇదే గనక ట్రూత్ అయితే ఛే! 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 అంతకంటే దారుణం లేదన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈ హౌస్‌లో అసలు 'బిగ్ బాస్' సీజన్ 9 అనేది అసలు స్టార్ట్ అయిందంటేనే, ఒక వైబ్ వచ్చిందంటేనే, అసలు ఈ సీజన్‌కి అసలు ఎటువంటి ఇది మనకు ఐసీయూలో ఉన్న పేషెంటు, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్‌కి ఊపిరి పోసిందంటేనే, మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నది అంటేనే అది సంజనక్క. సంజనక్క లేకపోతే ఈ సీజన్‌కి వర్తే లేదు. ఈ సీజన్‌కే వర్త్ లేదు. అట్లాంటి సంజనక్కకి కాంట్రిబ్యూషన్ జీరోనా? తన వర్త్ జీరోనా? ఏందిరా నాయనా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మళ్ళీ ఈ 0 వచ్చినందుకు ఆమెను జైల్లో పెట్టిర్రు. ఇదెక్కడేసానురా నాయనా! ఇప్పుడు ఇది 'బిగ్ బాస్' ఏదైనా స్కెచ్ చేసిందంటే వేరు. సరే పోన్లే వాళ్ళు కావాలని చేస్తున్నారు. కావాలని సింపతి రావడానికి చేస్తున్నారు. ఈ హౌస్‌లో ఉన్నోళ్ళంతా కూడా కనీసం ఉండదు. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న కనీసం మాట్లాడడు. కనీసం ఎవరితోటి మింగిల్ గాడు. అట్లే ఉంటాడు. కూరగాయలు కట్ చేసుకుంటూ, ఆలుగడ్డ పొట్టు తీసుకుంటూ, ఉల్లిగడ్డ పొట్టు తీసుకుంటూ, కోడిగుడ్ల పొట్టు తీసుకుంటూ ఉంటాడు. అటువంటి ఆయన నీకు ₹1,00,000కి వర్తు. ఆయనకంటే సమ్‌వాట్ బెటర్ అయిన బర్నీ అన్న 50,000కి వర్తు. వీళ్ళందరికంటే బెటర్ అయిన ఇమాన్యుల్ తర్వాత బెటర్ కంటెస్టెంట్ ఎవరు? అసలు కంటెంట్ క్వీన్ రా నాయన. కాంట్రిబ్యూషన్ క్వీన్ ఎవరు అనంటే సంజనక్క. తనని టాస్కుల్లోంచెళ్ళి ఫస్ట్ తీసేసినా ఒక్కసారి ఎడుతది. వచ్చి తన పెర్ఫార్మెన్స్ తను చూపిస్తది. తను ఫస్టే డే 1లోనే ఆ టాస్క్ పెర్ఫార్మెన్స్ నుంచెళ్ళి గ్రూప్‌లో కూడా తీసుకోకుండా పక్కన పెట్టినా, తను సోలోగా, తను సంచాలకుగా ఉండైనా కాంట్రిబ్యూషన్ చేస్తది. కంటెంట్ ఇస్తది. ఎక్కడైనా, ఎట్లైనా ఎడారి లేచినా బతికేస్తా అన్నట్టుగా బతుకుతది. అక్కడ ఏదో ఒక రకంగా తన సైడ్ గేమ్‌ని తిప్పుకునే ప్రయత్నం చేస్తది. మొన్న గేమ్ మారుస్తా అని చెప్పి రీతు మీద ట్రూతే మాట్లాడింది కానీ అవి నిందలు అన్నట్టే. సో, ట్రూత్ మాట్లాడి పెద్ద కాంట్రవర్సీ చేసి మొత్తం తన చుట్టూ మార్చుకునేటట్టు చేయలే. అంతెందుకు ఆఖరికి ఈ సండే ఏంటిది? పోయిన సండే ఏంటిది? పోయిన సాటర్డే ఏంటిది? ఈ సాటర్డే ఏంటిది? ఎవరి గురించి డిస్కషన్? ఈ సాటర్డే ఎవరి గురించి డిస్కషన్? సంజనక్క చేసిన సంచాలక్ దాని మీదకెళ్ళే కదా డిస్కషన్. ట్రయాంగిల్ దాని మీదకెళ్ళే కదా. పోయిన వారం ఎవరి గురించి? రీతు, సంజనక్క గురించే కదా డిస్కషన్. అసలు ఓ వారం డమ్మీ ఎలిమినేషన్ అని పెట్టకపోయి ఉంటే వేరే రకంగా ఉండేది. డమ్మీ ఎలిమినేషన్ అని పెట్టిరా. ఆ వారం ఎవరి గురించి డిస్కషన్? కోడిగుడ్డు పంచేస్తున్నాడు ఎవరి గురించి డిస్కషన్? షాంపూ పంచేస్తున్నాడు ఎవరి గురించి డిస్కషన్? దగ్గర 6, 7 వారాలు శనివారాలు ఈమె మీద నడిచినాయి. 6, 7 వారాలే శనివారాలు ఈమె మీద నడిచినాయి. కాంట్రిబ్యూషన్ జీరోనా? నెగిటివ్ కంటెంట్ ఇచ్చింది అనేటోళ్ళకి చెప్తున్నాను. నెగిటివ్ ఆర్ పాజిటివ్ కంటెంటే పుట్టింది. అసలు శనివారం టాపిక్ డిస్కషన్‌కి ఒక రీజన్ అయిందంటేనే అసలు కాంట్రిబ్యూషన్ లేదు అనంటే నాకు నవ్వొచ్చింది. కాంట్రిబ్యూషనే ఆమె. మొత్తం కంటెంటే ఆమె. సగం సీజన్ ఆమె మీదనే నడిచింది. మిగతా సగం సీజన్ టైంలో అంటే ఎప్పుడైతే వీళ్ళొచ్చిర్రో అంటే
ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చారో ఫైర్ స్ట్రోమ్స్ అప్పటి నుంచెల్లే ఒక 5 వారాలు నిమ్మలంగా ఉంది. కావాలని నిమ్మలంగా ఉంది ఆమె మెదడు చాలా షార్ప్ పని చేస్తది. వీళ్ళంతా ఆడతారు. కొత్తగా వచ్చిన వాళ్ళంతా ఒకళ్ళెనుకోకళ్ళు వీళ్ళు పోతారు. ఆ తర్వాత మనం చూసుకుందాంలే అన్నట్టుగానే ఉంది. మళ్ళీ మొన్న 2, 3 వీక్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. అసలు నాకు సరే ఆమెకు 0 ఇచ్చిరంట. చర్రా అన్నది నాకు. జైల్లో తీసుకుపోయి వేసిరట. టాప్ 5కి సంజనక్క కన్ఫర్మ్. సంజన గారు టాప్ 5కి కన్ఫర్మ్ అంతే. ఎందుకంటే ఇంత కంటెంట్ ఇచ్చినామని 0 అంటే ఎవరు ఊరుకుంటారబ్బా? వద్దన్నా ఓట్లేస్తారు చూడురు ఇప్పుడు. టూ మచ్ అసలు టూ మచ్. సరే మొత్తానికి అయితే భరణి అన్నకు 50,000, సుమన్ శెట్టి అన్నకు 1 lakh, డిమాండ్ పవన్కి 1.5 lakh. నేనంటే తనుజ ప్లేస్లో అక్కన పెట్టచ్చు. 0 వచ్చేసి సుమన్ శెట్టి అన్నకి ఇవ్వచ్చు. సుమన్ శెట్టి అన్న కాంట్రిబ్యూషన్ ఏమి ఉండదు అసలు హౌస్లో, అసలు ఏం ఉండదు. ఊరికనే ఉంటాడు అంతే. ఎందుకు ఉంటాడు అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఆయనకు పాజిటివిటీ ఉంది అని ఒకే ఒక పాయింట్ తోటి ఆయనకు భయపడి ఆయనకు అంతా పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది హౌస్ అంతా. అంతే. దొంగలు అందరు దొంగలు. ఆయనకు పాజిటివిటీ లేదు అని తెలిస్తే కనుక అసలు ఫస్ట్ వారం ఆయన ఎట్లా వెళ్ళిపోతాడని చెప్పి ఆయనకే గుద్దడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయనకే గుద్దేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే నాగార్జున సార్ ఆడియన్స్ తోటి చప్పట్లు కొట్టించి ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంతగానో ఇష్టపడుతున్నారా అని చెప్పి చెప్పించిన తర్వాత కథం అయిపోయింది మొత్తం. 100% అని ఇవ్వడం. రీసెంట్ టైమ్స్లో కూడా తనకి అదేంటి డమ్మీ ఓటింగ్ పోల్ పెడితే అది మిస్టేక్ అయ్యి 100% ఆయనకు వచ్చింది కదా. అప్పటి నుంచి ఇంకా ఉరియమ్మ సుమనన్న ఏమి చేసినా సుమనన్న నడిస్తే స్వాగు, నిలబడితే ఏదో అన్నట్టుగా అయిపోయి మొత్తానికి ఇప్పటికీ సుమనన్న అంటే భయపడతారు లోపల. సో ఇది ప్రోమో గురించి రైట్. అండ్ అప్డేట్స్ గురించి చెప్పేసిన కదా. యా నెక్స్ట్ మనకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయినబ్బా. అదేంటంటే మన నాగార్జున సార్ రీతుని స్టేజ్ మీద పిలిచిన తర్వాత రీతుతో ఒక గేమ్ పెట్టారు కదా. అంటే గేమ్ కాదు, రీతుకి ఒక టాస్క్ ఇచ్చారు కదా, ర్యాంకులు ఇవ్వాలి నువ్వు అని చెప్పి. సో ఆ ర్యాంకులు ఇచ్చే టైంలో బోర్డు మీద ఫోటోలు చూసిరా? ఆ ఫోటోలో ఆర్డర్ చూసిరా మీరు? కళ్యాణ్, నెక్స్ట్ తనుజ, నెక్స్ట్ ఇమాన్యుల్, నెక్స్ట్ భరణి అన్న, 5th ప్లేస్లో డిమాండ్ పవన్, 6th ప్లేస్లో సంజనక్క, 6th ప్లేస్లో సుమన్ శెట్టి అన్న. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఆర్డర్ ఇదైతే సంజనక్కని 6th ప్లేస్ నుంచి తీసుకుని వచ్చి 3rd ప్లేస్లోనో 4th ప్లేస్లోనో పెట్టేయాలి. అదే కరెక్ట్. మరి వాళ్ళేమనుకుంటారు? వాళ్ళకుండే కమిట్మెంట్స్, వాళ్ళకుండే రెస్ట్రిక్షన్స్, వాళ్ళకుండే ప్రెజర్స్, వాళ్ళకుండే బీబీ టీమ్కి, అందుకని చెప్పి ఈ ఆర్డర్లో పెట్టారు. మరి ఇదే ఆర్డర్లో ఉండబోతుందా అని నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. మీకు కూడా అనిపించిందా? అంటే ఆ బోర్డు మీద ఉన్న, నేను తమ్నెయిల్ మీద పెడతా, ఆ బోర్డు మీద ఉన్నట్టుగానే ఉంది అన్న ఫీలింగ్ వచ్చిందా? అంటే అట్నే ఉండబోతుంది అన్న థాట్ వచ్చిందా? నాకు అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక మనం మిడ్ నైట్ ముచ్చట్ల గురించి మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం వీడియోని. నిన్న రీతు వెళ్ళిపోయిన తర్వాత తనుజ అక్కడ కాఫీ పెట్టమనంటే కాఫీ పెడతా ఉంది. ఆ టైంలో తనుజ అంటుంది, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా రీతు వెళ్ళిపోద్దని, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా అంటే ఇమాన్యుల్ ఉండి 2-3 వీక్స్ బాగా చిల్ అయిపోయింది అది అందుకే అని అన్నాడు. ఆడలేదు అన్నట్టుగా అంటే తనుజ ఉంటే అవునరా గేమ్ ఆడడానికి లాస్ట్ దాకా కూడా పుష్ చేస్తూ వచ్చింది, ప్రతిసారి కూడా లాస్ట్ దాకా పుష్ చేసింది అంటే అదే ఒకవేళ అదే ఏమన్నా అయిందా అని అనిపిస్తుంది. ముందుకు రాలేదు గేమ్ ఆడడానికి, ముందుకు వస్తే బాగుండు, ముందుకు రాలేదు, లాస్ట్ అన్నట్టుగా చూసింది అని. ఎందుకు మొన్న ఆడింది కదా గేమ్స్. సరే స్టార్టింగ్ అయితే నేను ఫస్ట్ ఒక గేమ్ ఆడతాను, ఫస్ట్ గేమే ఆడడానికి ట్రై చేసింది, ఆ తర్వాత నెగిటివ్ అయింది. అప్పుడు లాజిక్ అర్థం చేసుకొని ఫస్టే ఆడద్దు అన్నట్టుగా కొంచెం చూసి ఆడింది. సో తనైతే ఇచ్చిందబ్బా, 100% ఇచ్చింది. రీతు టాస్క్లలో 100% ఇస్తుంది. అన్డౌటెడ్లీ షీ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. ఏమని అనుకోండి మీరు, గట్టిగా ఆడుతుంది, కష్టపడుతుంది బాగా. నెక్స్ట్ ఆ తర్వాత మనకి తనుజ ఇమాన్యుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ తనుజ ఉండి ఇమాన్యుల్ తోటి, అరే నువ్వు కొంచెం సీరియస్గా కళ్యాణ్ గారికి చెప్పు, నాతో మాట్లాడొద్దని చెప్పు, ఓకేనా, నవ్వద్దు, ఓకే అని చెప్పి కొంచెం ప్రాంక్ చేద్దామని చూసింది కళ్యాణ్ని. మనకు అన్నీ చూపించలే. యాక్చువల్లీ వాళ్ళు మస్తు మాట్లాడుకుంటారు కానీ ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు ఎక్కడో సోలోగా కూర్చుంటే ఆలోచిస్తూ ఉంటారు, గవి చూపిస్తారు అన్నట్టు. మనకి అది కంటెంట్ చూపిద్దాం అని అనుకోవట్లేదు. బిగ్ బాస్ టీమ్ దే ఆర్ ఫిక్స్డ్. మేము కంటెంట్ ఇయ్యం భయ్, మీరు ఏమన్నా చావర్రి, మీరు లైవ్ పెట్టుకుని చూడుర్రి, మేము అంత కంటెంట్ అంతా ఎత్తేస్తాము, మీరు పిక్చర్ లెక్క చూస్తూ ఉండాలి, ఓకేనా అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. కంప్లీట్గా వాళ్ళు మాట్లాడుకునేవి అన్నీ తీసేస్తారు. అంటే వాళ్ళు మాట్లాడుకోవడమే పని, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ తీసేస్తారు నైట్లు. ఇంకా నెక్స్ట్ సీజన్లకి బిగ్ బాస్కి పోయిన వాళ్ళు ఆ నైట్ టైంలో ఏం మాట్లాడుకోరు, సపరేట్గా వండుకోరు, ఏం చూపిస్తలేరు మాకు. లైట్స్ ఆఫ్ చేయగానే చక్కగా వండుకోరు, ఏం వేయరు, రంది పెట్టుకోకరు, ఇది వస్తాయి అది వస్తాయి, ఇది చూపిస్తారు అది చూపిస్తారు, ఏ చూపించరు. రైట్. ఆ తర్వాత మనకి 1 వీక్ ఇమాన్యుల్ అంటారు, ఈ వారం అంతా కొట్టుకోవడమే, అయ్యో ఇక కొట్టుకోవడమే పని ఉంటుందేమో అన్నట్టుగా అంటాడు ఫ్లాష్ మ్యాన్. రైట్. నెక్స్ట్ తనుజ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు.
అదే కళ్యాణ్ గురించి కళ్యాణ్‌కి చెప్పు నేను అస్సలు మాట్లాడనని ప్రాంక్ చేద్దామని అనుకుంటే అక్కడ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చిన తర్వాత స్పేస్ కావాలంటారు కదా! దానికి నీతో మాట్లాడను అంటుంది. ఈ 2 వీక్స్ కూడా నీతో మాట్లాడదు స్పేస్ కావాలని అంటుంది అంటే, అవునా? అవును. అని చిప్స్ చిప్స్ తిని కూడా నవ్వుతాడు. పట్టించుకోలే. తనుజ నాకు అప్పు అడగలేదేంటి? అంటే సంజన గారికి అడగలేదు. సంజన గారు ఎందుకు అడగలేదు? ఎవరికి అప్పుకి అడగలేదు? కప్పులు కడగరు కదా! కప్పులు ఎందుకు అడుగుతది ఆమె? అయినా కప్పులు కడగరు కదా! ఎవరు రూల్ బ్రేక్ చేస్తారా మళ్ళా? ఎవరి కప్పులు ఆళ్ళే కడుక్కోవాలి కదా! ఏమో మరి. ఆ తర్వాత మనకి పిజ్జా తినడం చూపించారు. అందరూ కలిసి పిజ్జాలు తింటారు. మంచిగా కడుపు నిండా పిజ్జా, కాఫీ పెట్టుకొని కాఫీ తాగుతూ పిజ్జా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ డిమాండ్ పవన్ తర్వాత మళ్ళీ సీన్ కట్టు మధ్యలో అన్ని లేపేసారు. సడన్గా మనకు ఇంకో సీన్ చూపించారు. అక్కడ ఏంటంటే తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్, డిమాండ్ పవన్ మాట్లాడుకుంటూ ఉంటారు. డిమాండ్ పవన్ అంటాడు మన నలుగురిలోనే కప్పు కొట్టేటోళ్ళు ఉన్నారు. మన నలుగురిలోనే ఉన్నారు. ఎస్ మీ నలుగురిలోనే ఉన్నారు. కానీ నువ్వు లేవు బ్రో వాళ్ళ ముగ్గురులో ఉన్నారు. సరే ఇమాన్యుల్ అంటాడు ఎవరు కొట్టినా హ్యాపీయే కష్టపడ్డాం ఇక్కడ దాకా వచ్చినాం. రీతు కూడా ఉంటుందని అనుకున్నా. ఎందుకంటే మనోడికి రీతు ఉంటుంది అన్న హోప్ ఉండే. అండ్ దాంతోపాటు ఎవరు ఉండొద్దు అని అనుకున్నాడు చెప్పండి. బేసిక్గా వీళ్ళు తనుజ ఉండాలి, కళ్యాణ్ ఉండాలి, ఇమాన్యుల్ ఉండాలి, వీళ్ళు ముగ్గురు ఉండాలి అని అనుకున్నారు. రీతు ఉండాలనుకున్నారు. ఎవరు ఉండొద్దు అనుకున్నారు? సంజనక్క ఉండొద్దు అనుకుంటుండా ఇమాన్యుల్? అనుకుంటూ ఉండొచ్చు కూడా. అంటే సంజనానే కాదు భరణి అన్న ఉండొద్దు అనుకుంటుండు. ఇప్పుడు డిమాండ్ పవన్ ఉంటాడు. సో ఇంకొకరు ఎవరు ఉండాలి? ఇంకొకరు ఎవరు రీతు ఉండాలి అనుకున్నాడు. అంతే కదా! ఇప్పుడు డిమాండ్ పవన్ మన నలుగురం ఉండాలి ప్లస్ రీతు ఉండాలి. అంతే 5గురు అయిపోయారు కదా! ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత తనుజ వీడు అంటే ఇమాన్యుల్ అంటాడు అద్దం ముందు మాట్లాడమని అన్నారు కదా! నేను మాట్లాడలేకపోయినా అన్నట్టుగా డిస్కస్ చేస్తాడు. నాగార్జున గారు నువ్వు అద్దం అనుకో తనుజ నీ ముందు వచ్చి నిలబడితే ఏం మాట్లాడతావు మాట్లాడమని అన్నారు కదా! చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయినట్టంటే తనుజాని ఏమన్నా అంటే తనుజ నన్ను ఏమన్నా అంటే నేను హార్ట్‌కి తీసుకుంటాను, బాధపడతాను. అట్లాంటి నేచర్ నాది. అంటే తనుజ అంటే నాకు ఇష్టము. అందులో అదే రాసిండట. తనుజ అంటది. వాడు రాయరా అంటే నెగెటివ్స్, మైనస్‌లు రాయరా అంటే నా గురించి రాయరంటే ఏదేదో రాసిండు వాడు అన్నట్టుగా అంటుంది. ముద్దుగా రాసేసింది అన్నట్టు చెప్తుంది. ఇమాన్యుల్ నుండి నేను అందులో ఏం రాసినా అంటే తనుజ అంటే నాకు చాలా ఇష్టము. తను ఫీల్ అవుతుంది ఏమన్నా అంటే ఫీల్ అయిందనుకో, హర్ట్ అయిందనుకో నా హార్ట్ కూడా అంటే ఆమె హర్ట్ అయిపోతే నేను కూడా హర్ట్ అయిపోతాను. నేను హార్ట్‌కి తీసుకుంటే ఆమె ఏమన్నా అంటే సో అందుకే నాకు బాగా ఇష్టము. అసలు నాకు ప్రాబ్లమే తనంటే నాకు ఇష్టం. అదే నాకు పెద్ద మైనస్. నాకు ప్రాబ్లమ్ అన్నట్టుగా రాసిన. మొన్న అదే నా ఆట మునిగిపోవడానికి కారణం ఏంటంటే తనుజ అవుతుంది. ఎందుకంటే తనుజ అంటే నాకు ఇష్టం కాబట్టి తనుజని నేనేం అనలేను. తను ఒకవేళ నేను ఏదైనా డెసిషన్ తీసుకునే దగ్గర ఉంది. తను ఉందంటే ఆపోజిట్‌లో నేను ఖచ్చితంగా కొంచెం కింద మీద అయిపోతా. నా డెసిషన్ మేకింగ్ కొంచెం ఇబ్బంది అయితది అన్నాడు కదా! లైక్ దట్ అటువంటి పాయింటే ఇక్కడ చెప్తాను అన్నట్టు. అందులో రాయ్యా స్టేట్మెంట్లు మైనస్ స్టేట్మెంట్ రాయండి అంటే ఇట్లా రాసిండంట. ఇక డిమాండ్ పవన్ గురించి రాసిన వీడు రీతుతో ఊరికే గొడవ పెట్టుకుంటాడు. రీతుతో ఊరికే గొడవ ఉంటుంది ఎక్కువ ఉంటుంది. సో మధ్యలో పోయి ఆపుదామంటే ఆపడానికి కూడా వినడు వీడు. అదొకటి రాసిన. రీతు కూడా సేమ్ ఇట్లనే రాసిన. ఎప్పుడు చూడు డిమాండ్ పవన్ తోటే ఉంటుంది. చిన్న వాటికి ఊరికే గొడవ పెట్టుకుంటుంది అనే పాయింట్ రాసిన. ఇట్లాంటి పాయింట్స్ రాసిన ఏంటంటే ఇవి స్టేట్మెంట్ కాదు. ఇవి ఎవరు పట్టించుకుంటే అందుకే లేవు ఎక్కడ కూడా. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ తోటి మాట్లాడుతుంది. ఏంటిది ఒక్క నిమిషం. ఇక్కడ ఏ ఉద్దేశంతో చెప్పావురా నేను రాశానని ఎలా చెప్పావురా అని చెప్పి తనుజ కళ్యాణ్ అడుగుతుంది. ఏంటంటే కోపం అనే పాయింట్ ఉంది కదా! అరగెన్స్ ఉంటుంది. అనవసరమైన వాటిలలో అరగెన్స్ ఉంటుంది అనే పాయింట్ ఉంది కదా! సో ఆ పాయింట్ మీదకెళ్ళి నేనే రాసిన అంటే కళ్యాణ్ అంటాడు కదా! తనుజ రాసిందా అని అడుగుతారు. సార్ తనుజానా అని అంటాడు కదా! ఏ ఉద్దేశంతో అంటావురా నేను రాశానని ఏ ఉద్దేశంతో అంటే ఇమాన్యుల్ చెప్తున్నాడు కళ్యాణ్ బదులుగా. అంటే నువ్వే ఊకే చెప్తావు కదా కోపం తగ్గించుకోమని అట్లా రాసినావు అంటే ఎలా చెప్తారు అలా ఎలా చెప్తారంటే కళ్యాణ్ నుండి నచ్చింది ఏం లేదు. సో ఇలా డిస్కషన్ పెట్టిరు. అంత లోపల మనకు పడుకునేది చూపించారు. మధ్యలో కిచెన్ క్లీనింగ్లు ఇవి క్లీనింగ్లు ఇట్లాంటివన్నీ చూపిస్తూ వేరే తప్ప అక్కడ ఏం మ్యాటర్ డిస్కషన్స్ ఏం చూపించలేదు. ఆ తర్వాత పండుకునేది చూపించారు. మళ్ళీ ఒకసారి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఇదంతా అయిపోయిన తర్వాత పండుకున్నారు. 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ అందరు లేచి ఉన్నట్టుగా తుడుచుకుంటున్నట్టుగా కడుక్కుంటున్నట్టుగా ఏదో వంట చేసుకుంటున్నట్టుగా చూపించారు. మళ్ళీ లైట్స్ ఆఫ్ మళ్ళీ పండుకునేది చూపించారు. ఏందో వాళ్ళు పండుకునేది చూపించాలని ఫిక్స్ అయిపోయారు. ఈ పండుకునేది చూపించి ఎన్ని రోజులు చూపిస్తారు ఈ పండుకున్నాడు అనిపించింది నాకు. సో ఇది మనకు చూపించింది అండ్ మనకు తెలిసినవి మనకు అనుకున్నాయి మనకు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అన్నీ కూడా చెప్పేసిన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా టేక్ కేర్ బై బై నమస్తే శుభకే. దిస్ ఈజ్ యువర్ సిర్పురం శ్రీనివాస్ alias Sinu 65 సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. రీతు బజ్ ఇంటర్వ్యూ వస్తుందేమో అని చూసిన రాత్రి రాలేదు. చాలాసేపు చూసి ఈ వీడియో చేస్తున్నా. ఇది మ్యాటర్. బై టాటా.